ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే 91వ కీర్తన 10వ లేఖనాన్ని మనం చూద్దాం. ఏ అపాయమును నీకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఉండగా, మనలో ఆయన ఉండగా, ఆయన మన గృహంలో ఉంటున్నాడు, నిత్యము మనకు వెలుగై ఉన్నాడు. అందుకే దేవుని చేత వెలిగింపబడుతున్న గృహములలో కానీ, దేవుని చేత వెలిగింపబడుతున్నటువంటి మరి విశ్వాసుల హృదయములలో కానీ ఎప్పుడూ కూడా చీకటి అనేది ప్రవేశించదు. ఆ చీకటిలోనే తెగుళ్ళు ప్రవేశిస్తాయి. అందుకే వెలుగుమయమైనటువంటి దేవుని యొక్క విశ్వాసులలో, ఆ విశ్వాసులలో వారి యొక్క గృహములలో కానీ ఎలాంటి తెగులు కానీ ఎలాంటి అపాయము కానీ వారి గృహములకు సమీపించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి స్థిర విశ్వాసులలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఏ దినము నుండి అయినా సరే మరి అలాంటి తెగుళ్ళు కానీ అపాయములు కానీ మన గృహములను సమీపించకుండా ఉండుటకు మన యొక్క ప్రార్థన స్థిరమైనదిగా ఉండాలనుకున్నట్లయితే ఇప్పుడే మనం అందరము తలలో ఉంచుకొని ప్రార్థనలో ఎక్కిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృప సత్య సంపూర్ణమైన మా తండ్రి, ప్రభా, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. నిన్ను విశ్వసించిన నీ జనులకు నీవు వెలుగై ఉన్నావు. మా యందు ఎంత మాత్రమునూ చీకట లేదు కనుక ప్రభా, మమ్మల్ని దినదినము మీలో వెలిగించమని, ఏ తెగులను ఏ యొక్క అపాయమును మా గుడారములను కానీ మమ్మల్ని కానీ సమీపించకుండా మీ రక్షణ వస్త్రములను ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, క్రీస్తు యేసు యొక్క గొప్పకరమైన నామములో నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.